చాలా ట్విస్టులు తీసుకుంటోంది. రేసింగ్లో ఎన్ని మలుపులు ఉంటాయో ఈ కేసులో కూడా అన్ని మలుపులు కనబడుతున్నాయి. గడిచిన 5-6 నెలలుగా దీని మీద ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న ఏసీబీ కేసు పెట్టింది కేటీఆర్ మీద. ఆ తర్వాత ఇవాళ కేటీఆర్ ఆ కేసుని క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు వెళ్ళారు. అది ముందు లంచ్ మోషన్ మూవ్ చేస్తే కోర్టు లంచ్ మోషన్ నిరాకరిస్తూ తర్వాత మధ్యాహ్నానికి తీసుకోమని చెప్పడం. మధ్యాహ్నం కేసు విచారణ దాదాపు గంటన్నర ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇరు పక్షాలు, ప్రభుత్వం వైపు నుంచి అలాగే కేటీఆర్ వైపు నుంచి కూడా. జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ విన్న కోర్టు దీన్ని 27వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ 10 రోజుల వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయడం కుదరదు, చేయొద్దు అని చెప్పి ప్రభుత్వానికి, పోలీస్కి, ఏసీబీకి కోర్టు ఆర్డర్ చేసింది. దీంతో ప్రస్తుతానికి కేటీఆర్కి కాస్త ఊరట లభించినట్టే కోర్టులో. అయితే ఈ కేసుకు సంబంధించి ఊరట లభించినట్టే. అయితే 10 రోజుల తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది, 27వ తేదీన విచారణలో ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ వేయబోతోంది, అసలు కరప్షన్ లేనప్పుడు యాంటీ కరప్షన్ కేసు ఎక్కడిది అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. లేదు, ఇందులో పూర్తిగా కరప్షన్ జరిగింది, అలాగే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉన్నాయి, అంటే జరగాల్సిన తరహాలో జరగలేదు, అంతా ఇర్రెగ్యులర్గా వాళ్ళ ఇష్టానుసారం నిధులు విడుదల చేశారు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. ఆ తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఎంటర్ అయింది అని అంటే దీంట్లో కొంత అమౌంట్ దాదాపు 46 కోట్ల రూపాయలని పౌండ్స్లో పర్చేజ్ చేసి లండన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఒక అభియోగంగా ఉంది. కాబట్టి అది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అని ఆరా తీయడానికి వస్తుంది. ఎందుకంటే దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి విరుద్ధంగా ప్రభుత్వం ఈ నిధుల సరఫరా చేసింది, నిధుల బదిలీ చేసింది అనేది ఒకటి ఉంది. అందుకే ఆర్బీఐ 8 కోట్ల రూపాయల పెనాల్టీని వేసింది తెలంగాణ ప్రభుత్వానికి. అది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక 8 కోట్లు కట్టాల్సి రావడంతో ఒకటి జరిగింది. తర్వాత ఎఫ్ఈఓ వైపు నుంచి ఒక అధికారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే వచ్చి మళ్ళీ ఫార్ములా రేస్కి మేము చేయడానికి ఇదిగా లేము, మీరు కోఆపరేట్ చేస్తే చేస్తాము, పాత డబ్బులు మాకు రావాలి 600 కోట్లు అవి ఇప్పించండి అని వచ్చాడని ఆయన చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళాడు ఎఫ్ఈఓ వైపు నుంచి అనేది నిన్న కేటీఆర్ కూడా చెప్పారు. సో అక్కడే మాకు అనుమానం వచ్చి కేసుని ఆధారాలు మొత్తం కూపీ లాగామనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట. అలాగే లండన్లో ఆర్బిట్రేషన్ అంతా లండన్లో వేశారు. ఎవరైనా ఆర్బిట్రేషన్ పెట్టుకునేటప్పుడే ఇక్కడ మన స్టేట్లో పెట్టుకోవాలి, వీళ్ళు ఆర్బిట్రేషన్ హైదరాబాద్లో కాకుండా లండన్లో ఒప్పుకున్నారు. దాంతో ఎఫ్యూ వాళ్ళు అక్కడ లండన్లో వేశారు కేసు. అది ఇప్పుడు 1000 కోట్ల రూపాయలకు వాళ్ళు డ్యామేజ్ సూట్ వేసే అవకాశం ఉంది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్బిట్రేషన్ వాయిదాలకు అటెండ్ అవ్వట్లేదనే ఉద్దేశంతో ఆ కంపెనీయే ఎఫ్ఈఓనే తెలంగాణ తరపున లాయర్ను కూడా వాళ్ళే అపాయింట్ చేశారని, అది కూడా హైయెస్ట్ రెమ్యూనరేటెడ్ అడ్వకేట్ కౌన్సిల్, సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్, హైయెస్ట్ రెమ్యూనరేటెడ్ కౌన్సిల్ ఇన్ ఇండియా హరీష్ సాల్వేని ఎఫ్ఈఓ కంపెనీ తెలంగాణ ప్రభుత్వం తరపున నియమించి వాళ్ళే తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా ఆర్గ్యుమెంట్స్ చేపిస్తున్నారు. దానివల్ల కోట్లాది రూపాయల నష్టం రాబోతోంది తెలంగాణ ప్రభుత్వానికి. వాళ్ళు డ్యామేజ్ సూట్ వేస్తే వాళ్ళు ఇన్ని రకాలుగా మా రేసింగ్ నష్టం జరిగింది, జరగాల్సిన రేసులు ఇంకా 4 రేసులు జరగకపోవడం వల్ల, నిలిచిపోవడం వల్ల కూడా మేము తీవ్రంగా నష్టపోతున్నామని 2000 కోట్లకో 3000 కోట్లకో నష్టం డ్యామేజ్ సూట్ వేసే అవకాశం ఉందనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఈ మొత్తం నేపథ్యంలో వెళ్ళిన డబ్బు ఎలా వెళ్ళింది, ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ అగ్రిమెంట్గా ఎలా మార్చారు, కేటీఆర్ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, గ్రీన్కో కంపెనీని ఎందుకు దాని పక్కకు తప్పించారు, అసలు మొత్తం తప్పంతా చేసింది గ్రీన్కో అయితే గ్రీన్కోని ఎందుకు పక్కకు ఈ గ్రీన్కో అనే దాని గురించి మనం ఇక్కడ మాట చెప్పుకోవచ్చు. ఈ గ్రీన్కో అనే కంపెనీ వైసీపీకి చాలా దగ్గర, అందులో వైసీపీ నేత కూడా ఆ కంపెనీ అధినేత. సో ఈ గ్రీన్కోని ఎందుకు తప్పించారు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ అవుతుంది. సో వీటిల్లో ఇప్పుడైతే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ప్రస్తుతానికైతే కొంత అటాకింగ్ మోడ్లోకి వచ్చింది. నిన్న కొంచెం ఇదిగా ఉన్నా కూడా ఇవాళ ఇందాకే హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు, కేటీఆర్పై పెట్టింది డొల్ల కేసు అని తేలిపోయింది, ఫార్ములా ఈ రేస్పై సభలో చర్చించాలని కోరాం,
సభలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు అనేది హరీష్ రావు చెప్తున్నమాట. నిజానికి ఇవాళ సభలో పెద్ద గొడవ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంచెం శృతి మించి దూకుడు ప్రదర్శించినట్టే కనపడింది ఆ విజువల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత. అయితే సభలో ఈ ఫార్ములా కార్ రేసు గురించి చర్చించాలి అనే దాన్ని ఎవరు అంగీకరించలేదు. మిగతా పార్టీలు, కాంగ్రెసే కాదు, బీజేపీ అంగీకరించలేదు, ఎంఐఎం అంగీకరించలేదు, కమ్యూనిస్ట్ పార్టీలు అంగీకరించలేదు. ఎందుకంటే అది గవర్నర్ యాక్సెప్టెన్స్తో ఏసీబీ పెట్టిన కేసు కాబట్టి కోర్టులోనూ విచారణలో చూసుకోవాలి తప్ప దానికి అసెంబ్లీలో ఏంటనేది వాళ్ళ మాట. కానీ ఏదో రకంగా అసెంబ్లీని స్తంభింపజేయాలని బీఆర్ఎస్ స్ట్రాటజీగా సాగింది వాళ్ళంతా కూడా. టోటల్గా మొత్తంగా చూసినప్పుడు ప్రభుత్వం చెప్తున్న వెర్షన్ మొత్తం ఒకలా ఉంది. మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేశాము అంటూ ఇక్కడ హరీష్ రావు ఇవాళ మాట్లాడిన దాంట్లో 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమున్నాయంటే, నిధుల చెల్లింపుల్లో రేసింగ్ నిర్వహించిన సంస్థకు హెచ్ఎండిఏ నుంచి చెల్లింపులు జరిగాయి. చెల్లింపుల్లో ప్రొసీజరల్ ల్యాప్స్ మాత్రం జరిగి ఉండవచ్చు. నిధుల చెల్లింపుల్లో ఇర్రెగ్యులారిటీ తప్ప ఇల్లీగల్ లేదు. ఇర్రెగ్యులారిటీ, ప్రొసీజర్ ల్యాప్స్ తప్ప ఇల్లీగలిటీ లేదు అనేది హరీష్ రావు చెప్తున్నమాట. సో మరి ఈ ఏదైనా ప్రభుత్వం ప్రజల సొమ్ముని వాడేటప్పుడు ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, రెగ్యులారిటీస్ ఉండాలి. ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా కుదరదు. మరి అది ఎలా హరీష్ రావు దీన్ని అంగీకరించారు అనేది మనం చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు దీనికి సంబంధించింది. అయితే ఇందులో ఈడీ ఎందుకు ఎంటర్ అయింది, ఈ ఓవరాల్ కేసు హియరింగ్స్లో ఇరుపక్షాల వాదనలు, మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, అయితే కోర్టు ఎందుకు కాస్త తాత్కాలికమైన ఊరట ఇచ్చింది కేటీఆర్కి అనేది కూడా